వాల్మీకి మహర్షి కృత శ్రీమద్ రామాయణం 33వ భాగం 12-11-25 బాలకాండలు 22వ సర్గ. దశరథుడు స్వస్తి అయనాదులు జరిపి రామకృష్ణుల లక్ష్మణుల విశ్వామిత్రుడితో పంపడం. మార్గమధ్యంలో విశ్వామిత్రుడు లక్ష్మణులకు బల అతిబల అనే విద్యలు ఉపదేశించడం ఇందులో ఉంటుంది. తథా వశిష్ఠే బ్రవతి రాజా దశరథ స్వయం ప్రహృష్టవచనో రామ మాజుహావ సలక్ష్మణం. వశిష్ఠే వశిష్ఠ తథా ఆ విధంగా బ్రవతి చెప్పగా రాజా దశరథ మహారాజ్ ప్రహృష్టవదన వికసించిన ముఖం కలవాడి స్వయంగా లక్ష్మణ సమేతుడై రాముని అజుహావా పిలిచ. వశిష్ఠుడు ఇలా చెప్పగానే దశరథుడు సంతోషించి లక్ష్మణ సమేతుడైన శ్రీరాముడు స్వయంగా తన దగ్గరికి పిలిపించుకొని కృతస్వస్థయనం మాత్ర పిత్రా దశరథేన చ పురోధసా వశిష్ఠేన మంగళైరభిమంత్రితం సపుత్రం మూర్ధ్రుపాఘ్రాయ రాజా దశరథ ప్రియం దదౌ కుశికపుత్రాయ సుప్రీతేన అంతరాత్మన. సహ ఆ దశరథ రాజ్ మాత్రా తల్లి చేత్ పిత్రా తండ్రి చేత్ దశరథేన దశరథ మహారాజు చేత్ కృతకృష్ణయ చెయ్యబడి స్వస్తి అయనం కలిగినవ పురోధస పురోహితుడే వశిష్ఠేన వశిష్ఠుడి చేత మంగళకరాలై మంత్రాలచే అభిమంత్రింపబడినవాడు ప్రియుడు అయిన పుత్రుడి మూర్ధిని శిరస్సుపై ఉపాఘ్రాయ వాసన చూసి సుప్రీతేన చాలా సంతోషించిన అంతరాత్మన హృదయంతో కుశికపుత్రాయ విశ్వామిత్రుడికి దదౌ ఇచ్చాడు. కౌసల్య దశరథుడు రాముడికి స్వస్తి అయనం, స్వస్తి అంటే వెళ్ళమని, శుభంగానే ఆశీర్వచనం చేశారు. వశిష్ఠుడు మంగళకరమైన మంత్ర ఉదకాలతో రాముణ్ణి అభిమంత్రించారు. దశరథుడు ఆ ప్రియపుత్రుడి శిరస్సుపై వాసన చూసి ముద్దు పెట్టుకొని సంతోషించి అంతరాత్మతో విశ్వామిత్రుడికి అంకించారు. అంటే ఏ విధమైన అనుమానం లేక తతో వాయు సుఖస్పర్శు నీరజస్కోరవనౌ దధౌ విశ్వామిత్రగతం దృష్ట్వా రామం రాజీవలోచనం. తర్వాత రాజీవలోచనం పద్మాల వంటి కళ్ళు గల రామం విశ్వామిత్రగతం విశ్వామిత్రుని అనుసరించిన వాడిగా దృష్ట్వా చూసి తదాప్పుడు వాయుదేవు సుఖస్పర్శ సుఖకరమైన స్పర్శ కలవాడు నీరజస పరాగములేందై వౌ వీచింది. కమలలోచనుడైన రాముడు విశ్వామిత్రుడిని అనుసరించగానే వాయు పరాగం లేక సుఖస్పర్శగా వీచింది. అంటే మలయ మారుతం వీచింది. పుష్పవృష్టిర్మహత్యాసీత్ దేవదుందుభినిస్వరై శంఖదుందుభినిర్ఘోష ప్రయాతేతు మహాత్మని. ఆ మహాత్ముడైన విశ్వామిత్ర ప్రయాతేతు బయలుదేరగానే మహతీ గొప్పవై పుష్పవృష్టి పుష్పవర్షం దేవదుందుభినిస్వరై దేవతల దుందుభుల ధ్వనుల కలిసిన శబ్ద దుందుభినిర్ఘోష శంఖాల యొక్క నిర్ఘోష శంఖాల యొక్క దుందుభల యొక్క ధ్వని ఆసీత్ అయ్యింది.
మహాత్ముడైన విశ్వామిత్ర బయలుదేరగానే గొప్ప పుష్ప వర్షం కురిసే. దేవత దుందుభులు మోయించ. దశరథుడి ప్రాసాదం కూడా శంఖ దుందుబిధ్వలు మిన్నుముట్ట. విశ్వామిత్రో యయావగ్రే తతో రామో ధనుర్ధర కాకపక్షధరో ధర్వి తం చ సౌమిత్రీన్ అన్వగాత్. విశ్వామిత్రుడు అగ్రే ముందు యయౌ నడిచ. తత ఆయన ధనుర్ధర ధనుస్సును ధరించ. రాముడు నడిచ. కాకపక్షధర అంటే జ్వలపాలు ధరించ. ధన్వి ధనస్సు గల. సౌమిత్రి లక్ష్మణుడు తత్ ఆ రాముడు అన్వగాత్ అనుసరించి వెళ్ళాడు. విశ్వామిత్రుడు ముందు, వెనకాల ధనుర్ధరుడైన రాముడు, ఆ వెనక కాకపక్షధారి అయిన ధనుర్ధరుడైన లక్ష్మణుడు బయలుదేరి వెళ్ళాడు. కళాపినౌ ధనుష్పాణి శోభయానౌ దిశో దశ. విశ్వామిత్రం మహాత్మానం త్రిశీర్ష ఇవ పందగౌ. 3 శీర్షాల పాముల. అనుజగ్మతు రక్షుద్రౌ పితామహ ఇవాస్మినౌ. కళాపిలౌ అంబుల పొదులను ధరించినవాడు. ధనుష్పాణి ధనుస్సులు చేతుల్లో ఉన్నవాడు. దశ 10 దిశగా దిక్కుల. శోభయానం ప్రకాశింప చేస్తున్నవాడు. అక్షుద్రవు అనల్పమైన వీర్యాది రూప వీర్యాది ప్రభావం కలవాడు. త్రిశీర్ష 3 శిరస్సులుగా పందగౌ ఇవ పందగంలాగా పాములా ఉన్న రామలక్ష్మణుడు మహాత్ముడై విశ్వామిత్రుడు అశ్వినౌ అంటే అశ్వినీ దేవత. పితామహమివ బ్రహ్మదేవుడి వెంట నడిచే అశ్వినీ దేవత. అనుజగ్మతు అనుసరించి వెళ్ళాడు. 2 అంబుల పొదు ధనుస్సులను ధరించి ఆ రామలక్ష్మణుడు 3 తలలుగా సర్పాలలా కనపడ్డాడు. వాడు నడుస్తుండగా 10 దిక్కులు ప్రకాశించి అలాంటి అనల్ప రూప వీర్యాది ప్రభావంతో రామలక్ష్మణుడు విశ్వామిత్రుని అనుసరించి వెళ్ళేటప్పుడు 2 అశ్వినీ దేవత బ్రహ్మదేవుడి వెనక నడిచినట్టుగా అనిపించే. తదా కుశికపుత్రంతు ధనుష్పాణి స్వలంకృతౌ బద్ధ గోధాంగులిత్రాణౌ ఖడ్గవంతౌ మహద్యుతి. కుమారౌ చారు వపుషౌ భ్రాతరౌ రామలక్ష్మణౌ అనుయాతౌ శ్రియాదీప్తౌ శోభయేత అనిందితౌ స్థానం దేవమివాచించం కుమారానివ పావకీ. తదా అప్పుడు ధనుష్పాణి ధనుస్సులు హస్తంలో కలవాడు. స్వలంకులం చక్కగా అలంకరింపబడ్డవాడు. బద్ధరో గోధాంగులిత్రాడు కట్టబడిన ఉడుము తోలుతో చేసిన వ్రేళ్ల తొడుగులు కలవాడు. గ్లౌస్ అంటారే కలవాడు. ఖడ్గవంతవు ఖడ్గాలు కలవాడు. మగజ్యుతి గొప్ప కాంతి కలవాడు. కుమారవు ఆ బాలు. చారు వపుషవు అందమైన వపు అంటే శరీరం కలవాడు. శ్రియా శోభతో దీప్తం ప్రకాశిస్తున్నవాడు. అనిందితం ఎక్కడ దోషం లేనివాడు అయిన భ్రాతరవు సోదరులైన అన్నా తమ్ములైన రామలక్ష్మణుడు అనుయాతవు అనుసరించి వెడుతున్న వారై పావకి అగ్నిలాగా జన్మించిన కుమారవు స్కంధ విశాఖులు అచించం ఊహింపరాని ప్రభావం కల దేవుడైన స్థాణు ఇవ అంటే ఈశ్వరుడిలాగా కుశికపుత్ర విశ్వామిత్రుడు
శోభయేతాం ప్రవేశింపచేశారు. బాలురు అయిన ఆ రామలక్ష్మణులు ధనుస్సులు ధరించి ఉన్నారు. చక్కగా అలంకారం చేసుకొని ఉన్నారు. వ్రేళ్లను ఉడుము తోలుతో చేసిన తొడుగులు అంటే గ్లోబ్స్ అంటే నాకు తెలిసిన వరకు ధరించారు. ఖడ్గాలు ధరించారు. గొప్ప కాంతితో ప్రకాశిస్తూ చక్కని ఆకారంతో ఉన్న ఎలాంటి దోషం లేదు. వాళ్ళు అనుసరించి వెళుతూ అపూర్వ సౌందర్యంతో అగ్ని నుండి జనించిన స్కంద విశాఖులు అచించ ప్రభావుడైన ఈశ్వరుడు అనుసరించి ఆయన్ని ప్రకాశింపచేసినట్లుగా విశ్వామిత్రుడిని ప్రకాశింపచే తతో భవచతుర్మూర్తి క్షణేన భగవాన్ ప్రభు స్కందో శాకశ్చ నైగమేషశ్చ పృష్ఠతః. అంత భగవంతుడైన కుమారస్వామి స్కందుడు, విశాఖుడు, శాకుడు, నైగమేషుడు అనే 4 రూపాలు ధరించాడు అని భారతంలో ఉందట. పుల్లెల వారు చెప్తారు. ఇక్కడ రామలక్ష్మణుడు స్కంద విశాఖులతో పోల్చబడ్డారని గోవిందరాజుల వారి వ్యాఖ్య. అధ్వర్ధయోజనం గత్వా సరైవా దక్షిణే తటే రామేతి మధురాం వాణిం విశ్వామిత్రోభ్యభాషత. అభ్యర్థయోజన అంటే 1.5 యోజనాల దూరం గత్వా వెళ్ళి సరయూ నది యొక్క దక్షిణే తటి దక్షిణ తీరంలో ఉన్న విశ్వామిత్ర రామ ఇది ఓ రామా అని మధురమై వాణి వాక్కు చేత అభ్యభాషత పలికే. 1.5 యోజనాలు అయోధ్య నుంచి బయటికి రాగానే సరయూ నది దక్షిణ తీరం చేరా విశ్వామిత్రుడు రాముణ్ణి పలకరించాడు, ఓ రామా అని. అది ఎలా ఉంది? మధురాతి మధురంగా. గృహాణవత్స శరీరం మా భూత్కాలస్య పర్యయః మంత్రగ్రాహం గ్రామం గృహాణత్వం అతి బలాం తథా. వత్స ఓ కుమార రామ, శరీరం నీటిని గృహాణ చేత్తో తీసుకు కాలస్య కాలం పర్యయ గడిచిపోతుందంటే కాలం సమీపించి టైం దాటిపోతుందంటే అలా. మా భూత్ కాకుండు కాక త్వం నువ్వు మంత్రగ్రామం మంత్రాల సముదాయాన్ని తథా మరియు బలాం బలం అతి బలాన్ని గృహాణ గ్రహి నేను ఇస్తున్నా మంత్రపూతంగా ఆ రెండిటిని నువ్వు తీసుకో. వత్స ఆచమనం చెయ్యవయ్యా. మంత్రాల సముదాయాన్ని బల అతి బల అనే విద్యలు నీకు ఇస్తాను. ఇప్పటికే ఆలస్యమైపోయింది, తీసుకో, గ్రహించు. నశ్రమో జ్వరో వా తేన రూపస్య విపర్యయ నచ మంత్రం ప్రమత్తం వా దర్శయిష్యంతి నైరుతా. తే నీ శ్రమ, ఈ శ్రమ అంటే ఆ బల అతి బలాలు విద్యలు నీకు రావటం వల్ల నీకేం శ్రమ ఉండదు. జ్వరం కూడా నా రాదు. రూపస్య రూపం విపర్యయ మార్పు నాక నీ అందమైన ఆకారం రూపం తేజస్సు ఎక్కడ మార్పు చెంద. సుప్తం నిద్రపోతున్నవాడవై ప్రమత్తం ఏమరుపాటుతో ఉన్నవాడవై నిన్ను నైరుతాహ అంటే రాక్షసులు నా దర్శయన్ బాధింపలేరు. ఈ విద్యలు నువ్వు గ్రహిస్తే నీకు శ్రమగముడ, జ్వరం రాదు, రూపంలో మార్పు రాదు. నువ్వు నిద్రపోతున్న ఏమరుపాటుగా ఉన్న అవి రాక్షసులు కూడా నిన్ను నైరుత అంటే వాళ్ళు ఏమి చెయ్యలే. నా బాహోహు
సదృశో వీర్యే పృథివ్యామస్తి కశ్చన త్రిషు లోకేషు వై రామ నవే భవే సదృశస్తవ. రామ రామ బాహువో బాహువులయు వీర్యే వీర్యంలో సదృశగా నీతో సమానమైనవ కశ్చన భూమి మీద ఎవడు పృథివ్యాం భూమి నాస్తి లేదు. త్రిషు మూడు లోకేషు లోకాలలో తవా నీకు సదృశ సమానుడు నా భవేతు ఉండబోడు కూడా. రామా బాహువీర్యంతో నీతో సమానుడు ఈ భూమి మీద ఎవడూ లేడు, నీతో సమానుడు ఈ లోకంలో కూడా ఉండబోడిక. నా సౌభాగ్యేన దాక్షిణ్యేన జ్ఞానే బుద్ధి నిశ్చయే నా ఉత్తరే ప్రతివక్తవ్యే సమో లోకే తవ అనఘా. ఓ అనఘ పాపరహితుడా దోషరహితుడా సౌభాగ్యే సౌందర్యంలో తవా నీ సమానుడు నా ఉండడు. జ్ఞానే జ్ఞానంలో కాదు, బుద్ధి నిశ్చయంలో కాదు నా ఉండడు. ఉత్తరే ప్రత్యుత్తరం ప్రతివక్తవ్యే చెప్పాల్సినప్పుడు నా నీకు ఎవడు ఎదురు మాట్లాడేవాడు. దోషరహితుడవైన రామా సౌందర్యంలో కాదు, సామర్థ్యంలో కాదు, జ్ఞానంలో కాదు, బుద్ధి చేత నిశ్చయింపాల్సి వచ్చినప్పుడుగా సమాధానాలు చెప్పేటప్పుడుగా నీకు సరి సమానుడైన వాడెవడు ఈ లోకంలో ఉండనే ఉండడు. అవి వాటి లెక్క బలం. ఏతద్విద్యాద్వయే లబ్ధే భవితా నాస్తి తే సమః బలాత్వతి బలా చైవ సర్వజ్ఞానస్య మాతరౌ. ఏతద్విద్వాయ ఈ విద్య అట్టే లబ్ధే అంటే సది పొందగా ఆ రెండు విద్యలు నువ్వు పొందగా తే నీకు సమాన్ నాస్తి ఉండడు లేడు. నా భవిత భవిష్యత్తులో కూడా ఉండకు. బలయు అతి బల అని సర్వజ్ఞాన సమస్త జ్ఞానానికి మాతరవు తల్లులై పరతః జపిస్తున్న తే నీ క్షుత్పిపాస ఆకలిద నా భవిష్యేతే కలగవు కూడా. కనుక ఈ విద్యాద్వయం లభిస్తే నీకు సమానుడు ఎవ్వడు లోకంలో భవిష్యత్తులో కూడా ఉండడయ్యా. ఈ బలాతి బలా సకల జ్ఞానాన్ని నీకు కలగజేస్తుంది. కనుక క్షుత్పిపాసే నా తే రామ భవిష్యేతే నరోత్తమ బలాం అతి బలాంచైవ పఠతః పది రాఘవ. నరోత్తమ నరులలో ఉత్తముడ, రాఘవ వంశోద్భవుడ రామ శ్రీరామ పది దారిలో బలాం బలం అతి బలాం చైవ అతి బలాన్ పఠతః జపిస్తున్న తే నీకు క్షుత్పిపాసౌ ఆకలిద న భవిష్యేతే కలగవు. నరోత్తమ రాఘవ నువ్వు నీ మార్గంలో ఈ అతి బలాలను జపించినట్లయితే నీకు ఒక ఆశ కలిగా దప్పిక అని అనిపించదు. విద్యాద్వయమధీయానే యశ్చాప్యతులం పై పితామహలు తేహ్యేతే విద్యే తేజస్సమన్వితే ప్రదాతుం తవ కాకుత్స సదృశస్వం కి ధార్మిక. విద్యాద్వయం ఈ రెండు విద్యలు అధీయానే జపించిన అభ్యసించిన త్వయా నీలో అతులం తుల అంటే సాటిలే అతులం సాటిలే యశశ్చ కీర్తి కూడా కలుగు. కకుత్స వంశంలో పుట్టి ధార్మికుడవైన శ్రీరామ తేజస్సమన్వితే తేజస్సుతో కూడి పితామహుడి కుమార్తెలై ఏతే విద్య ఈ విద్యలు తవా నీకు ప్రదాతుం ఇవ్వటానికి త్వం నువ్వే సదృశగా తగిన.
మరి మా తమ్ముడు ఉన్నాడు కదండి, ఆయనకి ఎందుకు ఇవ్వకూడదని అనుమానం. ఇవి తీసుకోవడానికి నువ్వే సమర్థుడివి తప్ప ఇంకో లేడు, అందుకే నీకు ఇచ్చి. ఈ విద్యాద్వయాన్ని జపిస్తే నీకు సాటి లేని కీర్తి కలుగు. ధార్మికుడవైన ఓ రామ, తేజోవంతాలైన ఈ విద్యలు బ్రహ్మదేవుడి పుత్రికలను కనుక వీటిని ఇవ్వటానికి నేను, తీసుకోవడానికి నువ్వే సమర్థుడి. కామం బహుగుణా సర్వే త్వయ్యేతేనాత్ర సంశయ వచ తపసా సంభృతే చైతే బహురూపే భవిష్యతః. ఏతే బహుగుణా అనేక గుణాలు, సర్వే అన్ని, కామం అంటే ఎక్కువగా, త్వయి నీయందు ఉన్న కనుక అత్ర ఈ విషయంలో సంశయ అనుమానం నా దే. తపస్సు సంభృతే పోషింపబడినవై ఏతే ఈ విద్య బహురూపే అనేక రూపాలు కల భవిష్యతః కాగల. ఉత్తమ గుణాలన్నీ నీలో అధికంగా ఉన్నాయి రామ, అందులో సందేహం నాకు లేదు. ఎవరికి లోకంలో కూడా ఈ విద్యల తపస్సు చేత పోషిస్తే అనేక ఫలాలు ఇస్తాయి కనుక ఏదో నేను చెప్పడం నువ్వు వింటాం కాదు, నువ్వు సాధన చేసుకో. తతో రామో జలం స్పృష్ట్య ప్రహుష్టవదన శుచి ప్రతిజగ్రాకతే విద్యే మహర్షే భావితాత్మన. తతః ఆ తర్వాత రామ శ్రీరామ్ జలం ఉదకాన్ని స్పృశించి శుచి పవిత్రై ప్రహృష్టవదన అంటే వికసించిన ముఖం కలవాడు, భావితాత్మన పరిశుద్ధమైన మనస్సు కలవాడు, మహర్షి నుండి ఆ విద్యను ప్రతిజగ్రాహ స్వీకరించాడు, పొందాడు. రాముడు ఆచమనం చేసి వచ్చి శుచిగా ఆనందంగా వికసించిన ముఖం కలవాడి పరిశుద్ధ మనస్కుడై ఆ మహర్షి నుండి ఆ రెండు విద్యలను అంటే ఆయనమో ఎంతో పవిత్ర మనస్సుతో ఆయన ఇస్తున్నాడు, అంతే పవిత్ర హృదయంతో ఈయన తీసుకున్నాడు. విద్యా సముదితో రామ సుశుభే భూరి విక్రమ సహస్ర రశ్మిర్భగవాన్ శరదీవ దివాకర గురు కార్యాణి సర్వాణి నియుజ్య కుశికాత్మజౌ ఊషుస్తాం రజనీ తత్ర సరైవ్యాం సుసుఖం త్రయః. భూరి విక్రమ గొప్ప పరాక్రమంగల రాముడు విద్యా సముదిత విద్యలతో కూడినవాడే, కుశికాత్మయే విశ్వామిత్రుడి విషయంలో సర్వాణి సమస్తమై, గుర్వాణి గురువు విషయంలో చెయ్యాల్సిన కార్యాలు నియుజ్యా చేసి శరత్కాలంలో సహస్ర రశ్మి 1000 కిరణాలు కల భగవంతుడైన దివాకర ఇవ సూర్యుడిలా శుశుభే ప్రకాశించాడు. ఆ విద్య చేత 1000 రెట్లు ప్రకాశం వచ్చిందని. త్రయః వాడు ముగ్గురు తత్ర అక్కడ సరైవాం సరయూ నదిలో సుముఖం చాలా సుఖంగా, తాం రజనీం ఆ రాత్రి ఊషుహు ఉన్నారు, గడిపారు. ఆ అధిక పరాక్రమశాలి అయిన రాముడు ఆ విద్యలను గ్రహించిన తర్వాత విశ్వామిత్రుడి విషయంలో, మంత్రాచార్యుని విషయంలో ప్రవర్తించాల్సిన విధంగానే ప్రవర్తించాడు. శరత్కాలంలో సూర్యుడిలాగా ప్రకాశించాడు. దశరథ ఆడు ముగ్గురు ఆ రాత్రి సరయూ నదీ తీరలు సుఖంగా ఉన్నారు. దశరథ నృపమామనువర్తమాభ్యాం స్తృణశయనే ఉచితే సఘోషితాభ్యాం కుశికసుతవచోనులాలితాభ్యాం సుఖమివ సా విబభౌ విభావరీచామళ. దశరథ నృపభూను సత్తమాభ్యాం తృణశయనే ఉచితే సఘోషితాభ్యాం
कुशिकसुतवचोऽनुलालिताभ्यां सुखमिव सा विबभौ विभावरी च। इच्छासे श्रीमद् रामायण आदिकाव्ये बालकांडे 22 सर्ग। అనుచితే అలవాటులై తృణశయని గడ్డి పక్కపై సహోషితాభ్యాం కలిసి పడుకున్న కుసిమిత వచో అనులాలితాభ్యం విశ్వామిత్రుడి వాక్కులచే లాలన చెయ్యబడి దశరథ సూను సత్తమాభ్యం దశరథ పుత్ర శ్రేష్ఠులై ఆ రామలక్ష్మణులు ఆ విభావరీచ రాత్రి కూడా సుఖమివ సుఖంగానే విబభౌ తోచి. ఎప్పుడు హంసతూలిక తల్పాల మీద పడుకునేవాడు ఆ పచ్చగడ్డి మీద పడుకుని మామూలు ఆనందాన్ని పొందారు. రామలక్ష్మణుడు పూర్వం ఎప్పుడు అలవాటులై తృణశయనంపై కలసి నిద్రపోయి విశ్వామిత్రుడి బుజ్జగింపు మాటల చే వాళ్ళ ఆ రాత్రి కూడా సుఖంగానే గడి. అధ త్రయోవింశ సర్గ. శ్రీరామ లక్ష్మణ సమేతుడైన విశ్వామిత్ర సరయూ గంగా సంగమం దగ్గర ఆశ్రమంలో రాత్రి విశ్రాంతి తీసుకోవాలి. ప్రభాతాయాంతు సర్వర్యాం విశ్వామిత్రో మహాముని అభ్యభాషత కాకుత్సౌ శయానో వర్ణసంస్థరే సర్వర్యాం. ప్రభాతాయాం తెల్లవారగా మహామునియే విశ్వామిత్ వర్ణసంస్థరే వర్ణశయనంలో శయానం నిద్రిస్తున్న కాకుత్సౌ రామలక్ష్మణులను గురించి అభ్యభాషత ఇలా పలిక. ఆ రాత్రి గడిచి తెల్లారుతో అప్పుడు విశ్వామిత్ర మహర్షి పర్ణశయనంపై అంటే గడ్డి మీద పడుకొని రామలక్ష్మణుల నిద్ర లేపుతూ మనకు తెలిసిన పదమే ఆ శ్లోకమే చెప్పి కౌసల్యా సుప్రజారామ పూర్వా సంధ్యా ప్రవర్తతే ఉత్తిష్ట నరశార్దూల కర్తవ్యం దైవమాహ్నికం. కౌసల్యా సుప్రజారామ పూర్వా సంధ్యా ప్రవర్తతే ఉత్తిష్ట నరశార్దూల కర్తవ్యం దైవమాహ్నికం. కౌసల్యా సుప్రజ కౌసల్య యొక్క ఉత్తమ సంతానమై రామ ఓ రామా పూర్వా సంధ్యే అంటే ప్రాతకాల సంధ్య ప్రవర్తిస్తోంది వస్తోంది అంటే పొద్దు పొడుస్తోంది. నరశార్దుల నరశ్రేష్ఠ ఉత్తిష్ట దేవయ్య దైవం దేవతా సంబంధమై ఆహ్నిక ప్రతిరోజు చెయ్యదగి కర్మ కర్తవ్యం చెయ్యాలి. కౌసల్యా సత్పుత్రుడవై ఓ రామా ప్రాతకాల సంధ్య వచ్చేసి నరశ్రేష్ఠుడా లే సంధ్యావందనాది నిత్య కర్మ చెయ్యాల్సిన సమయం మేరకుండా చెయ్యాలి. తస్యద్ధే పరమోదారం వచః శ్రుత్వా నృపాత్మయౌ సనాత్మా కృతోదకౌ వీరౌ జేపతు పరమం జపం. వీరులైన నృపాత్మజు రాకుమారు తస్యా ఋషి ఆ ఋషీశ్వరుడి యొక్క పరమోదారం మిక్కిలి అందమే వచః వాక్కు శ్రుత్వా విని స్నాత్వా స్నానం చేసి కృతోదకు అర్ఘ్య ప్రదానం చేసిన వాళ్ళే పరమం గొప్పదే జపం గాయత్రి జపాన్ని జేపతు జపించారు. ఆ తర్వాత శ్రీ రామలక్ష్మణ్ విశ్వామిత్రుడి ఆ మధుర వాక్యాన్ని విని లేచి మనక వెంకటేశ్వర సుప్రభాతంలో ఇదే మొదటి కౌసల్యా సుప్రజ కనుక స్నానం చేసి సూర్యుడి అర్ఘ్య ప్రదానం చేసి అత్యుత్తమమై గాయత్రీ మంత్రాన్ని జపించి కృతాకినికౌ మహావీర్యౌ విశ్వామిత్రం తపోధనం అభివాజ్యాభిసంహృష్టౌ గమనాయాభితస్తుతౌ. మహావీర్యం
గొప్ప పరాక్రమంగల ఆ రామలక్ష్మణ్ కృతాహ్నికం చెయ్యబడిన నిత్య కర్మలు కలవారి అభిసంహృష్టం ఉత్సాహవంతులై తపోధనం తపస్సే ధనంగా కల విశ్వామిత్రుడు అభివాజ్య నమస్కరించి గమనాయ ప్రయాణానికి అభితస్తుతు ప్రయాణానికి సంసిద్ధులయ్య రామలక్ష్మణుడు సంధ్యాది కార్యక్రమాలు నిత్య కర్మలు పూర్తి చేసుకొని విశ్వామిత్ర మహర్షి నమస్కరించి ఉత్సాహంతో ప్రయాణానికి సిద్ధమై తౌ ప్రయౌతౌ ప్రయాతౌ మహావీర్యౌ దివ్యాం త్రిపదగాం నదీం దదృశాతే తతస్తత్ర సరయ్యాః సంగమే శుభే తతః ఆతర్వ మహావీర్యౌ మహాబలవంతులై ఆ రామలక్ష్మణ్ ప్రయాతౌ కొంత దూరం వెళ్ళాక తత్ర అక్కడ శుభే పవిత్రమై సరయు నది సంగమంలో పుట్టిన నదిని దదృశాతే చూశా రెండు నదులు లేక అంతకంటే ఎక్కువ నదులు కలిస్తే దాని సంగమం అంట కనుక మహావీర్యుడైన రామల కొంత దూరం ప్రయాణం చేసిన తర్వాత అక్కడ సరయూ నది సంగమ స్థానంలో గంగాదేవిని చూశారు తత్రాశ్రమపదం పుణ్యం ఋషీణాం అగ్రతేజసాం బహువర్ష సహస్రాణి తస్య తప్యతాం పరమం తపః తత్ర అక్కడ బహువర్ష సహస్రాన్ని ఎన్నో వేల సంవత్సరాలు పరమం గొప్పదైన తపస్సు తప్యతాం చేస్తుంది అగ్ర తేజస గొప్ప తేజస్సుగా ఋషీనాం ఋషీశ్వరుడు పుణ్యం పవిత్రమే ఆశ్రమాలను చూశారు అక్కడ కొన్ని వేల సంవత్సరాల నుండి తపస్సంపన్నులై శ్రేష్టమైన తపస్సు కల ఋషుల ఆశ్రమాలను చూశారు తం దృష్ట్వా పరమప్రీతౌ రాఘవౌ పుణ్యమాశ్రమం ఊచతుస్తం మహాత్మానం విశ్వామిత్రం విదం వచః తం ఆ పుణ్యం పవిత్రమై ఆశ్రమం దృష్ట్వా చూసి పరమప్రీతు చాలా సంతోషించి రాఘవ రామలక్ష్మణుడు మహాత్ముడై తం ఆ విశ్వామిత్రుని గురించి ఇదం ఈ వచః వాక్కులు ఊచతు పలిక ఆ పుణ్య ఆశ్రమాన్ని చూడగానే సంతుష్టాంతరంగుడై రామలక్ష్మణుడు విశ్వామిత్ర మహర్షితో ఇలా అన్నారు కస్యాయమాశ్రమ పుణ్యం కో స్వనతే పుమాన్ కోస్మిన్ వసతే పుమాన్ భగవన్ శ్రోతుమిచ్చావః పరం కౌతూహలం హినౌ భగవాన్ పూజ్యుడ అయం ఈ పుణ్య పవిత్రమై ఆశ్రమం కస్యా ఎవరిదయ్యా అస్మిన్ దీనిలో కహాసు ఏ పురుషుడు గొప్పవాడు వసతే ఉండేవాడు శ్రోతం వెళ్ళటానికి ఇచ్చాబా కోరికగా ఉంది మహాత్మా నవ్వు మా పరం గొప్ప కౌతూహలం వేడుక కలదిగా ఉంది చెప్పండి పూజ్యుడ పవిత్రమైన ఈ ఆశ్రమం ఎవరి దీనిలో ఎవరు ఉంటారు మాకు అది వినాలని కోరికగా ఉంది చెప్పండి తయోస్తద్వచనం శ్రుత్వా ప్రహస్య మునిపుంగవః అబ్రవీచ్ఛ్రూయతాం రామ యస్యాయం పూర్వ ఆశ్రమం మునిపుంగవ మునిశ్రేష్ఠుడు తయు వాళ్ళ యొక్క తత్వచనం ఆ వచనాన్ని శ్రుత్వా విని ప్రహస్య ఒక చిరునవ్వు నవ్వి అబ్రవీత్ ఇలా అన్నాడు పూర్వకాలంలో అయం ఆశ్రమ ఈ ఆశ్రమం యస్యా ఎవడిదో శ్రూయత చెప్తా వినండి
వాళ్ళ మాటలు విని విశ్వామిత్రుడిన పూర్వం ఈ ఆశ్రమం ఎవరిదే అని అడిగారు కదా, చెబుతానయ్యా జాగ్రత్తగా. కందర్పో మూర్తిమాన ఆసీత్ కామ ఇచ్చుచ్యతే బుధై తపస్యత్వమిదం త్రాణు నియమేన సమాహితం సుకృతోద్వాగం తదేశాంచ కృతోద్వాగం తు దేవేశం గచ్చంతం సమరద్గుణం సమరుద్గణం దర్శయామాస దుర్మేధ హుంకృతశ్చ మహాత్మన. కందర్పః మన్మధుడు మూర్తిమాన్ దేహం కలవాడి అసీతు ఉన్నాడు. బుధై పండితుల కామః ఇది కాముడని ఉచ్యతే చెప్పబడుతుంది. వాడికి ఇంకో పేరు కాముడు. దుర్మేధ చెడ్డ బుద్ధిగా ఆ మన్మధుడు ఇక ఇక్కడ తపస్న్యస్తం తపస్సు చేస్తున్నవాడు. నియమంచే సమాహితం ఏకాగ్రచిత్తుడై ఉన్నవాడు. కృత ఉద్వాహం చెయ్యబడిన వివాహం కలవాడే. సమరుద్గణం దేవతా సమూహ సమేతంగా గచ్చంతం వెళుతున్నవాడు. దేవేశం దేవతా ప్రభువై స్థానం శివుణ్ణి దర్శయామాస ఎదిరించ. మహాత్ముడై ఆ శివుడి చేత హుంకృతశ్చ హుంకరింప. మన్మధుడు మూర్తివంతుడై ఉండేవాడు. అప్పుడు అంటే రూపముడు. అతనికి కాముడనే పేరు. నియమం చేత సమాహిత చిత్తుడై ఇక్కడ తపస్సు చేసేవాడు. వివాహం చేసుకొని దేవతా సమేతుడై వెళుతున్నవాడు. సకల దేవతలకు ప్రభువై శివుణ్ణి దుష్టబుద్ధిగల మన్మధుడు ఎదిరించాడు. అప్పుడు శివుడు హుంకరించి కోపంగా చూసి ఇక్కడ వివరమిస్తారు. మన్మధుడి శివుడు తపస్సు చేస్తుండగా ఎదిరించాడు. కానీ వివాహం చేసుకొని దేవతలతో కలిసి వెళ్ళినప్పుడు కాదు. అంచేత కృత ఉద్వాహం ఇత్యాది పాదాన్ని వివాహం చేసి కొనబోయేవాడు దేవతా గణంతో కలిసి వెళ్ళబోయేవాడు అని కొందరు వ్యాఖ్యానం రాశారు. కానీ ఇక్కడ ఉన్న పదాలు ఆ అర్థం రాదు. మరికొందరు లేనిపోని అర్థాలు కలిపి ప్రాణవాయువుని నిగ్రహించి తపస్సు చేస్తున్నాడు మరో అర్థం చెప్పారు. అది అంతకంటే అసంగతం. కనుక మన హృదయాన్ని చూపట మాత్రమే. శివుడు హిమాచలంపై తపస్సు చేస్తుంటే మన్మధుడు తపో విఘ్నం చేయదలచిన వాడని పురాణ ప్రసిద్ధం. ఇక్కడ అంగదేశంలో శివుడు తపస్సు చేసినట్లు వర్ణింప ఆ విరోధం ఉండనే ఉంది. దీనికి సమాధానంగా కల్పాంతరంలో అలా జరిగి ఉండవచ్చు అని ఒక వ్యాఖ్యాత రాసి. వాస్తవాన్ని అన్ని కల్పనలు రామాయణ భారత కథలు అనేక పర్యాయాలు జరిగవని చెప్పే వాదం అర్ధరహితం. అప్పుడు శాస్త్ర పురుషాకారం వైయజ్యమూపం ఆతందించినట్టు అలాంటి కల్పాలను జగసృష్టి ఒకే విధంగా జరిగే పక్షాన ఈ పాప పుణ్యాది చింత ఎందుకంటున్నారు? ఈ పురుషకార ప్రబోధమని ఒక సినిమాను అనేక పర్యాయాలు చూపిన ఈ జగత్ ప్రవృత్తి అని కదా ఈ వాదంలో కృత్వా చింతచే ఈ వాదం అంగీకరించదు. అన్ని కల్పాలలో శివుడు ఒకే చోట తపస్సు చెయ్యాలి. అన్నీ ఒకే విధంగా జరుగు. ఈ మార్పులు ఎందుకు వస్తాయి? అంచేత ఈ శ్లోకంలో అక్షరార్థం ఎలా ఉన్నదో అలాగే చెప్పుకోవాలి. రామాయణం శివుడు ఈ ప్రాంతంలో తపస్సు చేశాడని వివాహం చేసుకున్న తర్వాత దేవతలతో కలిసి వెళుతుండగా మన్మధుడు బహుశः తన ప్రభావం చేత శివుడు వివాహం చేసుకున్నానని వీరాలు పలుకగా అతన్ని శివుడు భస్మం చేశాడు అని చెప్తే బాగుంది. గ్రంథం ఎలా ఉంటే అలా వ్యాఖ్యానం చేయాలి, కానీ మన సొంత పీక్కోకూడదు.
అవదగ్ధస్య రౌద్రేణ చక్షుషా రఘునందన వ్యశీర్యంత శరీరాత్ త్వా సర్వగాత్రాణి దుర్మతే. రఘునందన రామా, రౌద్రేణ రుద్రుడికి సంబంధించి చక్షుష నేత్రం చేత అవదగ్ధస్య కాల్చేయబడి దుర్మతి మన్మధుడి యొక్క స్వాత్ తన యొక్క శరీరం సర్వగాత్రాన్ని అన్ని అవయవ వ్యశీర్యంతే రాలిపోయా. శివుడి నేత్రం చేత కాల్చేయబడిన ఆ దుర్మతి అవయవాలన్నీ వాడి శరీరం నుండి జారాయి. తస్య గాత్రం హతం తత్ర నిర్దగ్ధస్య మహాత్మన అశరీరః కృతః కామం క్రోధాద్దేవేశ్వరేణ హి. మహాత్ముడైన శివుడి చేత నిర్దగ్ధస్య పూర్తిగా కాల్చేయబడి తస్య అతడి యొక్క గాత్రం శరీరం తత్ర అక్కడ హతం నశించిపోయి. దేవేశ్వరే దేవతాధీశుడి చేత క్రోధాత్ కోపం కామః మన్మధుడు శరీరం లేనివాడుగా కృతః చెయ్యబడ్డాడు. శివుడి చేత కాల్చివేయబడి మన్మధుడి శరీరమంతా నశించిపోయింది. ఈ విధంగా శివుడు కోపించి మన్మధుడిని అతను తనువు లేని వాణ్ణిగా చేసి అవంగ ఇతి విఖ్యాత తదా అనంగ ఇతి విఖ్యాత తదా ప్రభృతి రాఘవ స చాంగ విషయ శ్రీమాన్ యత్రాంగం ప్రముమోచ. రాఘవ రామ తద అప్రభృతి అప్పుడు నుంచి అనంగ ఇది శరీరం, అంగం అంటే శరీరం, అంటే శరీరం లేనివాడు విఖ్యాత ప్రసిద్ధుడయ్యాడెవడు మన్మథ్. ఎక్కడ అంగం శరీరం ప్రముమోచ విడిచాడు సహా చ ఆ ప్రదేశం శ్రీమాన్ శ్రీయుతమైన అంగ విషయ అంగదేశమని విఖ్యాత ప్రసిద్ధమైంది. అది మొదలు మన్మధుడికి అనంగుడనే పేరొచ్చిందయ్యా రామ. అతడు అంగాన్ని విడిచిన దేశం కనుక అంగదేశం అయింది. తస్యాశ్రయమాశ్రయ పుణ్యస్తప్యేన తస్యేమే మునయ పురా శిష్యా ధర్మపరా నిత్యం తేషాం పాపం న విద్యతే. అయం అది తస్య ఆ శివుడి పుణ్యమయ ఆశ్రమం పురా పూర్వం తస్య ఆ శివుడి శిష్యుల ఇమే మునీశ్వరుడు నిత్యం ఎప్పుడు ధర్మపరాయ్ తేషాం వాళ్ళ పాపమని నా విద్యతే లేనే లేదు. ఈ శివుడు తపస్సు చేసే పుణ్యమైన ఆశ్రమం ఇది. మునులంతా పూర్వుడు అంటే శివుడు ఇక్కడ ఉన్న ఆ శివుడి శిష్యులుగా ఉండేవాడు. నిత్యం ధర్మపరాయణులు, వీరికి పాపం అనేది లేదు. తస్య కామస్య స్థానోర్వ అంటే మన్మధుడి యొక్క లేదా స్థానువు యొక్క ఆశ్రమం పూర్వకాలమారభ్య పూర్వకాలం నుండి వీళ్ళు సంతాన పరంపర క్రమ శిష్యులు, ప్రత్యక్షంగా శిష్యులుగా చాలా కాలానికి పూర్వం వీరి పూర్వపురుషులు ఆయనకు శిష్యు. అత ఏవ ధర్మపర అంటే వాళ్ళ పూర్వపురుషులు వీరు ఇంత దూరమయ్యారు కాల ధర్మపరుడు. అత ఏవ పాపం తేషాం విద్యతే. పూర్వం రుద్రశిష్య అపి సంప్రతి తచ్చిష్యత్వకృతం పాపం న విద్యతే ఇత్యత్. కనుకనే వాళ్లలో పాపం రాల. అంటే పూర్వం వీరి ప్రాచీనులెవరు రుద్రుడికి శిష్యులైన ఇప్పుడు వీరి రుద్రులకు శిష్యులు అవటం వల్ల కలిగే పాపం ఏమీ లేదు అని గోవిందరాజు విషయం. మన్మధుడి ఆశ్రమం కనుకనే పుణ్యాశ్రమం కావచ్చు అని. స్థానువు ఆశ్రమాన్ని పుణ్యత్వం ఏమిటి అంటే మొదట తస్య అనగానే
కామస్యాని వ్యాఖ్యాని తప్పనిసరి మీద స్థానోర్వా అన్నారు. పురా శిష్యా ధర్మపరా తేషాం పాపం న విద్యతే అనే పదాలు వాళ్ళ చెప్పిన అర్థం బానే పురాణమిచ్చేవన సాధు సర్వం అనే దృష్టితో ప్రాచీనమైనంత మాత్రాన చేత ప్రమాణాలని మనవాళ్ళు భావించే వ్యాఖ్యానాలు ఎలా ఉంటాయో చూపటానికి ఇంత అప్రస్తుత ప్రసంగం చెయ్యాల్సి వచ్చిందంటున్నారు శ్రీరామచంద్రుడుగా. ఇహాజ్యరజనీం రామ వసేమ శుభదర్శన పుణ్యయో సరితోర్మధ్యే స్వస్థ రిష్యామహే వయం. శుభదర్శన శుభకరమైన దర్శనం కల రాముడా వయం మనం అజ్జ ఇవాళ రజనీం రాత్ ఇహ ఇక్కడ పుణ్యయో పుణ్యాలై సరితో నదుల యొక్క మధ్యలో వసేమా ఉంటాం నివసిద్దాం. శ్వః రేపు తరిష్యామి ఈ నదిని దాడుదాం సంగం. శుభకరదర్శుడైన రామ ఈ రాత్రి పవిత్రాలే గంగా సరయూ నదుల మధ్య ఇక్కడ ఉండి రేపు గంగా నది దాడు. అభిగచ్ఛామహే సర్వే శుచయః పుణ్యమాశ్రమం స్నాతాశ్చ కృతజప్యాశ్చ హుతహవ్య నరోత్తమ రామ. సర్వే మనమందరం స్నాతాశ్చ స్నానం చేసి కృతజప్యాశ్చ జపం చేసి హుతహవ్య హోమం చేసి శుచయః పవిత్రమై పుణ్యమై ఆశ్రమాన్ని అభిగచ్ఛామ లోపలికి ప్రవేశిద్దాం. నరోత్తమ మనమందరం స్నాన జప హోమాదులన్నీ పూర్తి చేసుకొని పరిశుద్ధులమై స్నాన్వాశ్రమంలోకి ప్రవేశం. తేషాం సంవదతాం తత్ర తపో దీర్ఘేణ చక్షుష విజ్ఞాయ పరమప్రీత మునయో హర్షమాగమన్. తత్ర అక్కడ తేషాం వడ్ సంవదతాం సంభాషిస్తుండగా మునయ మునీశ్వరుడు తపో దీర్ఘేణ తపస్సు చేత్ దీర్ఘమైన చక్షుష నేత్రాల చేత్ విజ్ఞాయ తెలుసుకొని పరమప్రీత చాలా సంతోషించిన వాడు హర్షం ఆనందాన్ని ఆగన్ పొందారు. వీళ్ళ రావటం తెలుసుకొని మునీశ్వరుడు వచ్చారు. రామలక్ష్మణ విశ్వామిత్రుడు మాట్లాడుతుండగా ఆశ్రమంలోని మునులు తపస్సుతే ఎంత దూరమైన ప్రసరించే దృష్టితో జ్ఞానంతో తెలుసుకొని చాలా సంతోషించి ఆనందం పోయి అర్ఘ్యం పాద్యం తథాతిథ్యం నివేద్య కుశితాత్మజే రామలక్ష్మణయో పశ్చాత్ అకుర్వనతిథిక్రియాం. అర్ఘ్యాన్ని పాద్యం తిలోదగ తథా మరి ఆతిథ్యం అతిథి సత్కారాన్ని కుశికాత్మయే కుశ విశ్వామిత్రుడికి నైవేద్య సమర్పి పశ్చాత్ తర్వాత రామలక్ష్మణులు అతిథి క్రియాం అతిథి సత్కారాలు అకుర్వం చేసి వాళ్ళు ముందుగా విశ్వామిత్రుడు సగౌరవంగా అర్ఘపాద్యాదులతో పూజించి సమర్పించి తర్వాత రామలక్ష్మణులకి సత్కారం సమనుప్రాప్య అభిరంజయన్ యథార్హమపజమజపన్ సంధ్యా వృషయస్తే సమాహితా. సత్కారం సమనుప్రాప్యాప కథలచేత్ అభిరంజనం ఆనందింపచేసే తే ఋషయ ఆ ఋషులు సమాహిత సావధాన చిత్తులై యథార్హం తగిన విధంగా అర్హం అంటే యథా అంటే తగిన విధంగా సంధ్యను అజ్జపన్ చేసి రామలక్ష్మణ విశ్వామిత్రు వాళ్ళ నుండి సత్కారాలు తీసు కథల చేత ఆనందింపచేసి ఆ ఋషులందరూ ఏకాగ్రచిత్తులై తగు విధంగా సంధ్య ఉపాసన తత్ప్రవాసిభిరానీత మునిభి సువ్రతై సహ న్యవసన్ సుఖం సుసుఖం తత్ర కామాశ్రమపదే తదా. తత్ర అక్కడ వాసిభి నివసించే సువ్రతై ఉత్తమ వ్రతం కల మునుల చేత్ సహా తమతో కూడా ఆనీత తీసుకుని వెళ్ళబడి
తదా అప్పుడు తత్ర ఆ కామాశ్రమది కాముడి ఆశ్రమంలో సుసుఖం చాలా సుఖంగా నివసించి ఆశ్రమంలో నివసించే సువ్రతులైనముడు రామలక్ష్మణ విశ్వామిత్రుడు తమతో ఆశ్రమంలోకి తీసుకెళ్ళారు. వాళ్ళు అక్కడ సుఖంగా ఉన్నారు. కథాభిరభిరామాభిరమ రామ నృపాత్మజౌ రమయామాస ధర్మాత్మ కౌశికో మునిపుంగవ. వాల్మీకి శ్లోకం అభిరామాభిరభి రామౌ నృపాత్మజు రమయామాస ధర్మాత్మ కౌశికో మునిపుంగవ. ఇచ్చాశే శ్రీమద్ రామాయణే ఆదికావ్య బాలకాండే త్రయోవింశ సర్గ. ధర్మాత్ముడు మునిపుంగవ మునిశ్రేష్ఠుడై కౌశిక విశ్వామిత్ అభిరామ మనోహరులై నృపాత్మజు రాకుమారులై అభిరామాభి మనోహరాలై కథలచే రమయామాస ఆనందింపచేసి. విశ్వామిత్ర మహాముని మనోహరులై ఆ రాకుమారుల మనోహరాలైన కథలు చెప్పుదు ఆ రోజంతా రాత్రి అంతా ఆనందింపజే. బాలానందిరి అని శ్రీమద్ రామాయణాంధ్ర వ్యాఖ్యానాలు బాలకాండలు 23వ సర్గ సమాప్తం. రేపు 24.